అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిస్టరీగా మారింది పాస్టర్ ప్రవీణ్ మరణం. దీంతో వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ని స్పీడప్ చేయడమే కాదు, లోతుగా దర్యాప్తు చేయడం జరుగుతోంది. ప్రవీణ్ మరణంపై సంచలన ఆరోపణలు గుప్పించారు సయ్యద్ సమీ హుసైని. ఇందుకీ ముందు ప్రమాదం అన్నారు, తర్వాత హత్య అంటున్నారు. అవును, ముందు ప్రమాదం అన్నారు, ఆ తర్వాత ఏమో హత్య అంటున్నారు అంటూ కూడా ఆరోపణలు గుప్పించడం జరిగింది. ప్రవీణ్ వచ్చి వెళ్లే విషయం ఎవరెవరికి తెలుసు అంటూ ప్రశ్నిస్తున్నారు ఆయన. 5 కోట్లతో రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నాడంటూ ప్రచారం జరుగుతోందంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. 5 కోట్లు ఏమయ్యాయి అంటూ ప్రశ్నను సంధిస్తున్నారు. 5 కోట్ల రూపాయల కోసమే, ఆ 5 కోట్ల రూపాయల కోసమే ప్రవీణ్ హత్య జరిగుండొచ్చు అంటూ కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ల్యాండ్ కొనేందుకు ప్రవీణ్ ఎవరికి డబ్బులు ఇచ్చారు, పోస్ట్ మార్టం రిపోర్టు వస్తే నిజాలు తెలుస్తాయంటున్నారు హుసైని. ప్రవీణ్ మరణంతో తనకి ఎలాంటి సంబంధం లేదంటున్నారు హుసైని. మరి ముఖ్యంగా ప్రవీణ్ మరణం అంశానికి సంబంధించి వచ్చినప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమైన సందర్భంలో ఆర్టీవీతో హుసైని మాట్లాడారు. సయ్యద్ హుసైని మాట్లాడిన సందర్భంలో అనేక అనుమానాలను ఆయన తెర మీదకు తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో సయ్యద్ హుసైని ఏమన్నారు, ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో ఎక్స్క్లూజివ్గా ఆయన మాట్లాడారు. ఆ సందర్భంలో కొన్ని క్వశ్చన్స్ని తెర మీద తీసుకొచ్చారు ఆయన. ఎందుకే ఆయన అనుమానాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. సార్ మోటార్ బైక్ యాక్సిడెంట్ అని చెప్పారు సార్ ముందు మనకు. దాని తర్వాత అక్కడ సోదరులందరూ కూడా రాజేష్ మహాసేన కానివ్వండి, ఆయన అజయ్ బాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ పోయి వాళ్ళు ఇది హత్య అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. ఎందుకంటే మనం టీవీలో చూసేవాళ్ళం, వాళ్ళు దగ్గరుండి కళ్ళతో చూసిన వాళ్ళు ఏం చెప్తారో దాన్ని మేము నమ్మాల్సిందే. ఎందుకంటే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్లకు రకరకాల అనుమానాలు ఉంటాయి. ఎవరికి ఏ అనుమానం ఉన్నా కానీ తీర్చాల్సిన బాధ్యత పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంది. సార్ నా మనసుకు ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్లు, ఇప్పుడు నేను ఫేస్బుక్ లో ఆయన నాకు సంపొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెట్టాడు కాబట్టి నేను చంపేసి ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. అలాగే రంజిత్ ఓఫర్ గారు కూడా చంపేస్తారని అతను పోస్ట్ పెట్టాడు కదా. నా గురించి పోస్ట్ జనవరిలో పెట్టాడు, రంజిత్ ఓఫర్ గురించి మార్చి 2వ తేదీ పెట్టాడు. అతను ఎందుకు చంపి ఉండొచ్చు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్, ఒక మనిషి క్యారెక్టర్ని బట్టి అతనికి శత్రువులు మిత్రులు ఉంటారు సార్. ఒకటే సార్, అతను వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు, అతను మోటార్ బైక్ మీద ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది ఎవరికి తెలుసు, అతని ఫోన్ లో ఎవరితో టచ్ లో ఉన్నాడు, అతని ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా వాళ్ళు ఎవరెవరికి చెప్పారు. ఇంకొక రూమర్ ఏంది, అక్కడ ఏదో ఆయన బైబిల్ కాలేజ్ కట్టడానికి 5 కోట్ల రూపాయల డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాడు అతను. ఆ 5 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా కూడా కనబడటం లేదని కొంతమంది క్రైస్తవులు చెప్పుకుంటున్నారు నెల్లూరులో. ఆయన ఒక ల్యాండ్ కొనడానికి, బైబిల్ కాలేజ్ ఏదో కట్టడానికి ఒక ల్యాండ్ కి అడ్వాన్స్ ఇవ్వడానికి అతను వస్తున్నాడు. 5 కోట్ల రూపాయల డబ్బులు అతను ముందే పంపించేశాడు, దానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తున్నాడు అన్నారు. ఆ కోణంలో కూడా ఎందుకు ఆలోచించటం లేదు? నేను అడుగుతున్నాను సార్. నా డౌట్ ఏ విధంగా వాళ్ళ డౌట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, నా డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఒక మనిషిలాగా. సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా ట్యూషన్ చెప్పే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అందులో ఎవరైతే అక్కడ ఉన్న కిషోర్ గారు, ఎస్పీ గారు ఉన్నారు కదా, అతను చాలా ఇంటెలిజెంట్, అతను చాలా పెద్ద మేధావి, అతను చాలా సిద్ధహస్తుడు ఇట్లాంటి కేసులు ఛేదించడంలో. అతను ఎడమ చేత్తో ఇలాగ ఛేదించేస్తారు. ఎందుకు వాళ్ళు లేట్ చేస్తున్నారో ఆ భగవంతుడికి తెలియాలా. కానీ ఈ రోజు రేపు వాస్తవాలు బయటికి వస్తాయి. వాస్తవాలు బయటికి వచ్చినప్పుడు ఎవరెవరైతే నా మీద ఆరోపణలు వేశారో వాళ్ళు నాకు ఏమని సమాధానం ఇస్తారని నేను అడుగుతున్నాను సార్. మోటార్ బైక్ రైట్, అది సయ్యద్ హుసైని అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఆయన తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఆయన కాల్ కాన్వర్సేషన్స్ అన్ని బయటికి తీయండి, కాల్ కాన్వర్సేషన్స్, ఆయన మరణానికి ముందు కాల్ కాన్వర్సేషన్స్ అన్ని బయటికి తీయండి అంటూ కూడా ఆయన ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. దాంతోపాటు ముందేమో ప్రమాదం అంటున్నారు, ఆ తర్వాత హత్య అంటున్నారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి. దీంతోపాటు ప్రవీణ్ వచ్చి వెళ్లే టైంలో ఆయన, అంటే ప్రవీణ్కి సంబంధించి ఆయన వచ్చే టైం, వెళ్లే టైం ఎవరెవరికి తెలుసు, ఇది కూడా ఇన్ డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్లో రావాల్సినట్టు కూడా ఆయన అక్కడ మాట్లాడడం జరుగుతోంది. అంతేకాదు రాజమండ్రిలో ప్రవీణ్ బైబిల్ కాలేజీ కడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అది కూడా 5 కోట్ల రూపాయలతో అంటూ ఒక ప్రచారం ఉంది. మరి ఆ 5 కోట్లు ఏమయ్యాయి అంటూ కూడా ఇటు సయ్యద్ హుసైని ప్రశ్నిస్తున్న సందర్భం. ఆ 5 కోట్ల రూపాయల కోసమే ప్రవీణ్ హత్య జరిగి ఉండొచ్చు అంటూ కూడా ఆయన ఒక అనుమానానికి అక్కడ వ్యక్తం చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఇటు
నా మీద అంటే సయ్యద్ హుసేనీకి సంబంధించి ఆయన అక్కడ దాని గురించి మాట్లాడుకున్న సందర్భంలో అనడం జరుగుతోంది. ఆయన ఏమంటున్నారంటే కనుక నేనేదో చేస్తుంటాను కాదు, ఒక్కసారి ఈ అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేయండి. ఆయన కాల్ డేటా, దాంతోపాటు ఎవరెవరితో మాట్లాడారు, ఆయన వచ్చే వెళ్ళే టైం ఎవరికి తెలుసు, దాంతోపాటు ఆయన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎవరికి ఎంత ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంత వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకొని పూర్తిగా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు అసలు నిజం బయటకు వస్తుందంటూ కూడా ఆయన ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. అప్పుడు అది హత్య, లేకపోతే యాక్సిడెంటల్గా జరిగిందా, లేకపోతే ఎవరైనా హత్య చేసి ఉంటారా, ఒకవేళ చేస్తుంటే ఎందుకు చేస్తుంటారు, ఆయన ఇంకొక అనుమానాన్ని కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. వాళ్ళే అంటూ కూడా ఒక క్వశ్చన్ని తెర మీదకి తీసుకొచ్చారు. సో ఇటువంటి అనేక అనుమానాన్ని ఆయన తెర మీదకి తీసుకురావడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంకా ఏమన్నారు, ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళడం జరిగిందా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎందుకంటే అన్ని కోణాలు కూడా దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. గయాస్, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు సయ్యద్ హుసేనీకి సంబంధించి అనేక అనుమానాలు తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఈ కోణంలో ఇటు పోలీసులు ఆయన దగ్గరికి చేరుకున్నారా, ఇన్వెస్టిగేషన్ ఏమైనా ప్రారంభమైందా? సచిన్, ఇంతవరకు ఏం ఇన్వెస్టిగేషన్ ఏం జరగలేదు. పోలీసులు కూడా ఆయనకు విచారించిన ఇది ఏం లేదు. ప్రధానంగా అతను జనవరి నెలలో ఎవరైతే అడగాల ప్రవీణ్ ఫాదరు అతన్ని మొహమ్మద్ ప్రవక్తని విమర్శించడము, అనుచిత వ్యాఖ్యలు చేయడము, దాన్ని ఆసరాగా చేసుకుని రకరకాలుగా మాట్లాడటంతో సమీ హుసేన్, మైనార్టీ నాయకుడు, నెల్లూరు చెందిన సమీ హుసేన్ తీవ్రంగా అతన్ని మందలించడం జరిగింది. అయితే ఒక రకంగా చూస్తే బూతులు కూడా తిట్టడం జరిగింది. అయితే అతను తిట్టిన ఈ వీడియోస్ మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రోల్ అవుతుండటంతో మొత్తం దృష్టి మొత్తము సమీ హుసేన్ మీద పడడం జరిగింది. అయితే ఈ రోజు ఆర్టీవీతో కూడా అతను మాట్లాడడం జరిగింది. కేవలము మామూలు ఇస్లాం ధర్మం ప్రాణాలు తీయడం అనేది ఉండదు, కేవలం మేము ఎంతో ఆరాధదైవంగా భావించే మా మొహమ్మద్ ప్రవక్త గురించి అతను చెప్పడం వల్లే తాను దురుసుగా వ్యవహరించాను. తర్వాత మాట్లాడిన తర్వాత ఇప్పుడు అలా ఎందుకు మాట్లాడాను అనే విధంగా బాధపడుతున్నాడు. అయితే కొంతమంది జిల్లాకు చెందిన పోలీస్ అధికారులు కూడా ఏంటి నీ వీడియో ట్రోల్ అవుతుంది, అదే విధంగా మొత్తం చర్చ టీవీలో నీదే జరుగుతుందని కూడా అడగడం జరిగింది. అయితే ఈ మేరకు ముందు జరగానే సమీ హుసేన్ మీద ఇట్లా బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు. తనకు ఇతరుల వల్ల ప్రాణహాని ఉంది, తనకు రక్షణ కల్పించాలి, అదే విధంగా అంటూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, అదే విధంగా ఈ డీజీపీ, అదే ఉప ముఖ్యమంత్రికి అతను ఒక లెటర్ రాయడం జరిగింది. అదే విధంగా రేపు జిల్లా ఎస్పీ కూడా ఒక లెటర్ రాసి తనకు రక్షణ కల్పించాలి, తనకు ఈ క్రిస్టియన్స్ అల్లరి మూకల వల్ల తనకు ప్రాణహాని ఉందని కూడా అయితే చెప్తున్నాడు. అయితే ప్రధానంగా సత్యం చెప్పడం ఏంటంటే కేవలము తాను ఒక మైనార్టీ ఇదని నేనేదో అతన్ని తిట్టాను అనే ఉద్దేశంతోనే నేనే హత్య చేశానని చెప్తున్నారు. అన్ని కోణాల్లో కూడా విచారించాలా, ఈ యాక్సిడెంట్ అయిందా లేదంటే ఆ రోజు రాజమండ్రిలో అతను బైబుల్ ట్రైనింగ్ స్కూల్ కొనడం కోసము గత కొద్ది రోజుల నుంచి ఆ ప్రాంతంలో తిరుగుతున్నాడు. అతను అదే విధంగా కొంత నగదుతో అక్కడ అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా వెళ్తున్నాడు. 3-4 రోజులు ఉండాల్సి ఉంటుంది, ఆ పల్లెల్లో తిరగాల్సి ఉంటుంది, దానికోసమే మోటార్ బైక్ లో వెళ్తున్నానని కూడా వాళ్ళ ప్రవీణ్ పిఏ కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మొత్తం మీద అన్ని కోణాల్లో విచారించాలి, కానీ కేవలము నా మీదే దృష్టి పెడుతున్నారు అనేది సమీ హుసేన్ వాదన. సచిన్, గయాస్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ కథనం కూడా కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకుంటున్నాయి వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, ఈ కేసుకి సంబంధించి ఎంతవరకు వచ్చిందని మీకు చెప్పే ప్రయత్నం భాగంగా కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి దగ్గర జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం సయ్యద్ హుసేనీ ప్రవీణ్ పగడాల మరణానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది. ఆయన వ్యక్తం చేస్తున్న అనుమానాలేంటి చూద్దాం. సార్ మోటార్ బైక్ యాక్సిడెంట్ అని చెప్పారు సార్ ముందు మనకు. దాని తర్వాత అక్కడ సోదరులందరూ కూడా రాజేష్ మహాసేన కానివ్వండి, ఆయన అజయ్ బాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అక్కడ పోయి వాళ్ళు ఇది హత్య అని చెప్పి వాళ్ళు చెప్పారు సార్. ఎందుకంటే
మనం టీవీలో చూసేవాళ్ళం. వాళ్ళు దగ్గరుండి కళ్ళతో చూసిన వాళ్ళు ఏం చెప్తారో దాన్ని మేము నమ్మాల్సిందే. ఎందుకంటే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్లకు రకరకాల అనుమానాలు ఉంటాయి. ఎవరికి ఏ అనుమానం ఉన్నా కానీ తీర్చాల్సిన బాధ్యత పోలీస్ మీద, ప్రభుత్వం మీద ఉంది. సార్ నా మనసుకు ఇప్పుడు జరుగుతున్న ట్రోలింగ్లు, ఇప్పుడు నేను ఫేస్బుక్ లో ఆయన నాకు సంపొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఏదో ఒక పోస్ట్ పెట్టాడు కాబట్టి నేను చంపేసి ఉండొచ్చు అని చెప్తున్నారు కదా. అలాగే రంజిత్ ఓఫర్ గారు కూడా చంపేస్తారని అతను పోస్ట్ పెట్టాడు కదా. నా గురించి పోస్ట్ జనవరిలో పెట్టాడు. రంజిత్ ఓఫర్ గురించి మార్చి 2వ తేదీ పెట్టాడు. అతను ఎందుకు చంపి ఉండకూడదు? ఉండొచ్చు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్, ఒక మనిషి క్యారెక్టర్ని బట్టి అతనికి శత్రువులు మిత్రులు ఉంటారు సార్. ఒకటే సార్, అతను వచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరికి తెలుసు? అతను మోటార్ బైక్ మీద ఎక్కడి నుంచి వస్తున్నాడు అనేది ఎవరికి తెలుసు? అతని ఫోన్ లో ఎవరితో టచ్ లో ఉన్నాడు? అతని ఫోన్ లో ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళని అడిగితే తెలుస్తుంది కదా వాళ్ళు ఎవరెవరికి చెప్పారు. ఇంకొక రూమర్ ఏంది, అక్కడ ఏదో ఆయన బైబిల్ కాలేజ్ కట్టడానికి 5 కోట్ల రూపాయల డబ్బులు అడ్వాన్స్ ఇవ్వడానికి వచ్చాడు అతను. ఆ 5 కోట్ల రూపాయల డబ్బులు ఏమైనా కూడా కనబడటం లేదని కొంతమంది క్రైస్తవులు చెప్పుకుంటున్నారు నెల్లూరులో. ఆయన ఒక ల్యాండ్ కొనడానికి, బైబిల్ కాలేజ్ ఏదో కట్టడానికి ఒక ల్యాండ్ కి అడ్వాన్స్ ఇవ్వడానికి అతను వస్తున్నాడు. 5 కోట్ల రూపాయల డబ్బులు అతను ముందే పంపించేశాడు, దానికి అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తున్నాడు అన్నారు. ఆ కోణంలో కూడా ఎందుకు ఆలోచించటం లేదు? నేను అడుగుతున్నాను సార్. నా డౌట్ ఏ విధంగా వాళ్ళ డౌట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, నా డౌట్ నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఒక మనిషిలాగా. సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు మిమ్మల్ని, నన్ను, అందరినీ కూడా ట్యూషన్ చెప్పే కెపాసిటీ ఉన్నవాళ్ళు. అందులో ఎవరైతే అక్కడ ఉన్న కిషోర్ గారు, ఎస్పీ గారు ఉన్నారు కదా, అతను చాలా ఇంటెలిజెంట్, అతను చాలా పెద్ద మేధావి, అతను చాలా సిద్ధహస్తుడు ఇట్లాంటి కేసులు ఛేదించడంలో. అతను ఎడమ చేత్తో ఇలాగ ఛేదించేస్తారు. ఎందుకు వాళ్ళు లేట్ చేస్తున్నారో ఆ భగవంతుడికి తెలియాలా. కానీ ఈ రోజు రేపు వాస్తవాలు బయటికి వస్తాయి. వాస్తవాలు బయటికి వచ్చినప్పుడు ఎవరెవరైతే నా మీద ఆరోపణలు వేశారో వాళ్ళు నాకు ఏమని సమాధానం ఇస్తారని నేను అడుగుతున్నాను సార్. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.